మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చూద్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఏదో ఆ మాట మీరు కూడా అంటారా? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన నోట 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు బతికి సంచరించాడు. ఆయన నోటికుంట దయగల మాట, ప్రేమ గల మాట, కరుణ గల మాట, ధైర్యపరిచే మాటలే వచ్చాయి. కానీ ఆయన నోట ఏ పాపము లేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుము, కీడును మనం అనుభవింపదగదా అనెను. ఆ సంగతులలో ఏ విషయమందైనా సరే మాటతో యోబు నోటి మాటలతో నైనను నోటి మాటలతో పాపము చెయ్యలేదు. నోటి మాటలతో పాపము చెయ్యలేదు. 36వ కీర్తన 3వ వచనం. వారి నోటి మాటలు పాపమునకును. సరే, ఇక రెండవ పాపం ఎక్కడుందంటారు? ఇంకొకసారి చెప్పండి. సర్వశక్తి గల దేవుడు మానవ దేహానికి రెండు ఇచ్చాడు. 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు. కానీ క్రైస్తవుడు 2 నోళ్ళు వాడుతున్నాడు. లోకంలో జరుగుతుంది కూడా అదే. వాక్యం ఏం చెప్తుందయ్యా అని అంటే, నోటి మాటల్లోనే పాపం ఉంది, నోట పాపం ఉంది అని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. నోరు సరిగ్గా పెట్టుకోవటం చేత కాకుండా నేను భక్తి గలవానినే అని చెప్పుకుంటే వాళ్ళ భక్తి వ్యర్థం. ఏమి జాగ్రత్త పెట్టుకోవాలి? ఇంకొకసారి చెప్పండి. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి అని అంటే, ఆయన నోట ఏ పాపము, ఇప్పుడు ఆయన్ని ఆరాధించే మన నోట కూడా ఏ పాపము, ఇక్కడ ఈ నోటిలో ఏ పాపము ఉండకూడదు. జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము. నోటి మాటలు మనిషిని బ్రతికించగలవు, కానీ అదే నోటి మాటలు మనిషిని చంపివేయగలవు. బ్రతికించగలవు, ధైర్యపరచగలవు, అసలు ధైర్యం లేకుండా చేయగలవు. ఏంటి? నోటి మాటలు. ఈ మధ్య సామెతల గ్రంథం అక్కడే 12:18లో రాయబడి ఉంటుంది, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడువారు అని అంటారు. ఏ మాటలు ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? కత్తిపోటు లాంటి మాటలు. ఒకడు కత్తి తీసుకొని శరీరానికి పొడిచాడు. అమ్మా చూస్తున్నావమ్మా, పొడిచాడు, గాయమైంది, లోతుగా తెగింది, గాయమైంది. దీన్ని ట్రీట్మెంట్ చేయించాను, 4 రోజుల్లో రికవర్ అయింది. కత్తి చేత బాహ్య శరీరాన్ని గుచ్చితే కొద్ది రోజుల్లో నయం అవ్వచ్చు, నయం అవ్వదంటూ ఏమీ లేదు, నయం అవ్వచ్చు. కానీ నోటి మాటల చేత, కత్తి లాంటి మాటలు, నోటి మాటల చేత మనస్సును గుచ్చితే లేదా హృదయాన్ని గుచ్చితే భరించలేనంత నొప్పి కలుగుద్ది. కత్తిపోటు లాంటి మాటలు చాలామంది భయం లేకుండా మాట్లాడేవాళ్ళు నేటి సమాజంలో ఉన్నారు. మాట అనే ముందు వెనక ముందు చూడరు.
మాట అనే ముందు చిన్న పెద్ద అస్సలు చూడరు. మాట అనేటప్పుడు నోటికి వచ్చిందే వాగేస్తారు. బైబిల్ చెప్తుంది కత్తిపోటు లాంటి మాటలు, ఒక్కొక్కడి మాట కత్తి కంటే పొదునుగా ఉండి మనస్సును పొడిచేస్తుంది, హృదయాన్ని పొడిచేస్తుంది. ఇక్కడ పొడి చేస్తే గాయం 4 రోజులకు తగ్గుద్దేమో, కానీ మనస్సుకు తగిలిన కత్తిపోటు, హృదయానికి తగిలిన కత్తిపోటు, అది మనిషి మాట వల్ల కలిగిన కత్తిపోటు ఎప్పటికీ మాందం. అందుకే ఆయన నోట ఏ కపటము. ఒక క్రైస్తవునిగా ఆయన ఆరాధిస్తున్న మనము మన భక్తి జీవితంలో మనం ఏం సరి చేసుకోవాలంటే, మన నోటి మాట ఎప్పటికీ అప్పుడు నోటి మాటలు పరిశుద్ధముగా కాపాడుకోవాలి. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలెను. హల్లెలూయా. ఏ మాటలో వ్యర్థమైన ప్రతి మాటలో. ఒక వ్యక్తిని ఒక మాట అన్నావు, ఒక స్త్రీని ఒక మాట అన్నావు, ఒక సహోదరుని ఒక మాట అన్నావు, లేక నీ ఇంట్లో వాళ్ళనే మరొక మాట అన్నావు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటగా లెక్కలోకి వస్తుంది. యాకోబు పత్రిక 1:19 అంటాడు, కోపం వచ్చినప్పుడు నిదానించాలి, మాట్లాడేటప్పుడు కూడా క్రైస్తవుడు నిదానించాలి కానీ తొందరపడకూడదు. హల్లెలూయా. ఆలోచించండి, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అని అంటే, వాక్యం చెప్తున్న సత్యం. ఒక క్రైస్తవునిగా నేను వ్యర్థమైన మాటలు నా నోట రాకూడదు. ఒక క్రైస్తవునిగా నేను అపవిత్రమైన మాటలు, నా నోరు పాపము చేత నింపబడేంత మాటలు నా నోటి ద్వారా నేను రాకుండా చూసుకోవాలి. ఈరోజు అన్నీ జాగ్రత్త చేసుకుంటున్నాం, కానీ నోటిని మాత్రం జాగ్రత్త చేసుకోలేకపోతున్నాం. యోహాను సువార్త 9:31 పాపుల ప్రార్థన ఆయన విన్నాడు. ఇక్కడ ఈ నోటిలో పాపం ఉంచుకొని, ఈ నోటి మాటల్లో పాపం ఉంచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. రెయ్యంబగుడు నువ్వు ముసుకేసుకొని ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే నీ నోరు పాపము చేత ఉంది, అపవిత్రంగా ఉంది నీ నోరు అపవిత్రమైన కారణాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి 141వ కీర్తన ప్రకారం ధూమం వలె చేరదు. అందుకే అంటాడు క్రైస్తవుడా, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి గనక మాట్లాడేటప్పుడు నిదానించాలి. ప్రసంగి 5:6 కూడా అంటాడు కదా, తొందరపడి నోరు జారొద్దు. కాలు జారితేనైనా తీసుకోగలవేమో, కానీ చెప్పండి అయ్యా, నోరు జారితే తీసుకోలేం. మాట అంటం సులువే, అది కత్తిపోటు లాంటి మాటే అయితే ఎదుటివాడి మనస్సును పొడి చేస్తే, ఎదుటివాడి హృదయాన్ని పొడి చేస్తే అది ఎప్పటికీ మానని గాయమవుతుంది. అందుకే క్రైస్తవుల్లో చాలామంది ఇప్పుడు లోకంలో భయం లేని తనం ఎక్కువైపోయి నోటి మాటల చేత పాపం చేస్తున్నారు. అది ఎలాగో చెప్తాను, రెడీ? సీరియస్గా ఉండండి. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది 12:37లో, నీ మాటలే నీవు నీతివంతుడు అని, నీ మాటలే నువ్వు అపవిత్రుడు అని తెలియజేయబడుద్ది అని అంటాడు. అంటే ఒక వ్యక్తిని పట్టించేది మాటలే అంటారు. ఆమెనని పట్టించేది ఏది? అది ఏం పట్టిస్తుంది ఆలోచించు. మొట్టమొదటిగా నువ్వు ఆత్మీయుడివా అపవిత్రుడివా? అమ్మా చూడండిరా, నువ్వు ఆత్మీయురాలివా అపవిత్రురాలివా? లేదా నువ్వు ఆత్మీయుడివా అపవిత్రుడివా? తెలియచేసేది ఏదైనా ఉందంటే, నిన్ను పట్టించేది ఏదైనా ఉందంటే చెప్పండి అయ్యా, నీ నోటి మాటలే. ఒక ఆత్మీయుడు ఎలా మాట్లాడతాడో
అలా నువ్వు మాట్లాడితే నీలో ఆత్మీయత ఉంది, దేవుని భయం ఉంది అని అర్థం. మందిరానికి వస్తూ కూడా ఆత్మీయుడను అని చెప్పుకుంటూ కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఒక రకంగా క్రైస్తవుని అని చెప్పుకునే అనకూడదు. నేను నీ నోటి మాటలే నీ వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి, నీ నోటి మాటలే నీ భక్తి జీవితాన్ని పట్టిస్తాయి. అందుకే వాక్యం చెబుతుంది, నీ నోరే నిన్ను పట్టిస్తుంది. ఎలా పట్టిస్తుంది? నువ్వు పవిత్రుడివా అపవిత్రుడవో తేల్చి చెప్పేది ఏది? లోపల ఆత్మీయత ఉందనుకోండి, ఎలా మాట్లాడతావు? చెప్పండి, పర్లేదు. నీ మాట తీరు బాగుంటుంది కదా, ఎలా పడితే అలా మాట్లాడవుగా. కొంచెం అందించండి భక్తులారా, ఎలా పడితే అలా మాట్లాడవుగా. ఎందుకు మాట్లాడవు? లోపల దేవుని భయం ఉంటుంది. నేను ప్రభు బిడ్డని, మారు మనసు పొందా, బాప్తిజం తీసుకున్నా, వారం మందిరానికి వెళ్తున్నా, బైబిల్ చేతబట్టుకున్నా, ప్రభు బలలో చేతులుంచుచున్నా, నిత్యత్వంలో అర్హతను సంపాదించుకున్నటకు భూలోక సంబంధంలో దేవుని మందిరమనే విడిది గదిలో నిరీక్షణతో కనిపెడుతున్న అక్షయమైన దేహంతో ఎత్తబడటానికనే ఒక నిరీక్షణ నీకుంది. అయితే నేను క్రైస్తవుడిని, ఆత్మీయంగా బ్రతకాలి అని అనుకొని భయం కలిగినోడు నోటి మాటలు కూడా ఆత్మీయంగానే మాట్లాడతాడు. ఒకవేళ ఆత్మీయతలో ఉంటూ నీ నోటి మాటలు అపవిత్రంగా వస్తున్నట్లయితే చూసుకో. నోటిని అదుపులో చేసుకోలేనివాడు, నోటిని జాగ్రత్త చేసుకోలేనివాడు భక్తి గలవాడు అని అనుకుంటే వాడి భక్తి వ్యర్థం. ఇబ్రూ భాషలో నుంచి చెప్పనా, లాటిన్ భాషలో నుంచి చెప్పనా, లేక మన తెలుగు భాషలో చెప్పనా? అదే సరే. నువ్వు పాపివా పరిశుద్ధుడివా? చెప్పేదేది? పరిశుద్ధుడు ఎలా మాట్లాడతాడు? పెద్దగా పరిచయం లేదనుకుంటా. ఎలా మాట్లాడతాడు? పాపి ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు పాపివా పరిశుద్ధుడివే? నిన్ను పట్టించేది ఎవరో కాదు, నీ నోరే. ముసుగేసుకొని శృతి అన్నంత మాత్రం దేవుడి బిడ్డ అయిపోవు. బైబుల్ సాంకరేసుకొని పితాపుత్ర అన్నంత మాత్రం నువ్వు పరలోకం పోవు. లేదో అది కూడా చెప్తా. పోనీ నువ్వు భక్తివంతుడు, భక్తి గలవాడివే భక్తిహీనుడివే? భక్తి గలవాడి మాటలు వేరుగా ఉంటాయి, మాట తీరు వేరుగా ఉంటుంది. భక్తిహీనుడి యొక్క మాటలో తీరు వేరుగా ఉంటుంది. నేనేమంటానంటే మీ నోటి మాటలే మిమ్మల్ని పట్టిస్తాయి. అందుకనే క్రైస్తవుడు మాట్లాడేటప్పుడు నిదానించువాడునై ఉండాలి. ఇక్కడ పాపం ఉండకూడదు. ఇక్కడ యెషయా గ్రంథం 59:1-2 వచనాలు, మీ దోషములే మీ పాపములే నాకును మీకును అడ్డుగా వచ్చాయి. యెషయా గ్రంథం 1:16, మీరు ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకనవయ్యా? పాపం. ఇక్కడ పాపం. అర్థం కాలేదంటారా? టూకీగా ఒక్క మాట గుర్తు చేస్తాను. మొన్న ఒక రోజున ఆదివారమే ప్రయాణమై వెళుతున్నాం. నేను కొంచెం ప్రక్కగా బండి వెళ్తున్నాను, స్లోగా వెళ్తున్నాను. నాకంటే ముందు ఒక వ్యక్తి స్పీడ్గా వెళ్తున్నాడు, మరొక వ్యక్తి స్పీడ్గా వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే 2 డాష్ అయ్యాయి. తప్పు ఇటు నుంచి వచ్చేది కాదు, ఇటు నుంచి వచ్చేది. నా కళ్ళ ముందు వెళ్తున్నోడిది తప్పు కాదు, నేను చూశాను. కానీ డైరెక్ట్గా అడ్డం వచ్చినోడు ఢీ కొట్టాడు. బండి అయితే పడలేదు కానీ బండి డ్యామేజ్ అయింది. వాళ్ళు ప్యూర్ వైట్ అండ్ వైట్ వేశారు. ఫ్యామిలీతో చర్చికి పోతున్నారు వాళ్ళు. అమ్మా వైట్ అండ్ వైట్ వేశారు. బండి ఎదర డూమంతా పగిలిపోయింది. ఇక బండి ఆపితే గొడవ వేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎంత చర్చికి పోతే మాత్రం ఆగుతారా? ఏం తిట్టున్నారు వీళ్ళు? ఆగుతారా? పైపెచ్చు ఇట్నుంచి వచ్చేవాడు అతని మీదకి రుబాబు అయ్యాడు.
నా బండికి ఎందుకు అడ్డవచ్చో కట్టు డబ్బులు అంటాడు. అసలు నాకు పిచ్చి ఎక్కిపోయింది. నేను కూడా బండి ఆపా, ఏం జరుగుద్దో చూద్దామని. నా వెంట వచ్చినోడు తప్పు లేదు, నేను ఎట్లా వెళ్తున్నా వాడు అట్టగా, వాడు రాంగ్ రూట్లో వచ్చి ఢీ కొట్టింది కాక వాడు ఈయన మీదకి రివర్స్ అయ్యాడు. గంగిరెద్దు దర్శినట్టు ఏమంటారండి, అది రంకెలు వేసినట్టు రంకెలు వేస్తున్నాడు నడు రోడ్డు మీద. నడు రోడ్డు మీద రంకెలు వేస్తూ ఉంటే పక్కన చూసే వాళ్ళందరూ వచ్చి, బాబో తప్పు నీది వాళ్ళది కాదు అని అంటుంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. ఈ లోపల ఒక తల్లిగారు వచ్చింది, మామూలు అనుకుంటా వచ్చింది. ఆ బండి మీద లేడీ ఉంది, ఈ బండి మీద పిల్లలు వాళ్ళ మిస్సెస్ ఉంది. ఆమె బండి దిగొచ్చి వీళ్ళ మీదకి లేవరాస్ అయిపోయింది. అసలు ఎంత ఘోరం అంటే కాసేపులో అంత ఘోరం. కానీ అక్కడే దేవుని నామం మహిమపరచబడ్డదే. విచిత్రం ఏం చెప్పమంటారా, వాళ్ళు అంత లేసి మాటలన్నా, అడ్డం తిరిగి మాట్లాడినా, నేను నుంచో నావంతులు అసలు ఏం జరుగుద్ది ఇది, మరి సాక్ష్యం నేనేగా, సాక్ష్యంగా ఉండాలా వద్దా, పారిపోతే అట్ట నేను నిలబడుకున్నాను సాక్ష్యానికైనా పనికి వస్తుందేమోనని. కానీ వాళ్ళేం మాట్లాడలా. పక్కన వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఒకే మాట అన్నారు, వీళ్ళు చర్చికి పోతున్నారు అనుకుంటా, అందుకే మౌనంగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగింది. ఒక్క మాట మాట్లాడాల. తప్పు తంద కాకపోయినా, ఎదుటోడిది తప్పు అయినా, డ్యామేజీ బండి అయినా, తన బండి డ్యామేజ్ అయినా ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు తెలుసా అండి, చర్చికి పోతున్నాం, మీకులాగా నోరు పారేసుకునే వాళ్ళమే. ప్రభు నోటి మాటలో పాపం లేదు, మాకు పాపం ఉండకూడదని నోటు పారేసుకోవట్లేదు. వాళ్ళు ఒకటే అన్నారు, అమ్మ మీరు అరిసినట్లుగా మేము అరవగలం, కానీ మేము మందిరాన్ని పోయేవాళ్ళం, మేము అలా అరవమ్మా, మీకులాగా అడ్డంగా మాట్లాడమమ్మా అని అంటే 10 మంది వాళ్ళకి గడ్డి పెడితే వాళ్ళు అప్పుడు అంటుంది మౌనంగా తలదించుకొని, పక్కన వాళ్ళ ఆయన అంటున్నాడు, గుద్దిన ఆయన అన్నాడు చూసారా, ఆయన అంటాడు, అయ్యా లేదు లేదు, పెద్దలు అన్నారు నువ్వే వాళ్ళకి డబ్బులు కట్టాలంటే 2,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. అదే ఈ పరిశుద్ధులు వెర్రి కేకలేస్తే, చర్చి పోతున్న ఎంతైనా ఓపిక లేదే నీకు అని అంటారు. చర్చికి పోయే వాళ్ళు ఎట్టే ఉంటారా, రోడ్డు మీద టరుతారా అని అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మౌనంగా ఉన్నారు. దేవుడు మహిమపరచబడ్డాడు, దేవుడు కార్యం జరిగించాడు. క్రైస్తవుడి నోటి మాట కూడా ఎప్పటికప్పుడు అలా ఉంటేనే, ఇక్కడ పాపం లేకుండా ఉంటేనే ప్రభువుకి ఇష్టము. ఇంకా తెలుగులో, అచ్చమైన తెలుగులో చెప్తాను, ఏమనుకోకండి. పెట్రోల్ బంకులో ఒక ఆయిల్ కొట్టిస్తూ ఉంటే ఒక సిస్టర్ బండి దోలకు వస్తుంది. ఒక్కతే కాక 2 బిడ్డలను కూడా వేసుకొచ్చింది బండి మీద. ఆమె కరెక్ట్గానే వస్తుంది, వీడు వెనక్కి తిరిగి చూసుకోకుండా బర్రని తిప్పాడు పెట్రోల్ బండి కాడ. సడన్గా ఢీ కొట్టింది ఆ బండికి. ఈడు ఆమె మీదకి లేచాడు. అసలు ఆడవాళ్ళు స్త్రీలు బండి తోలటం ఏంటి, బండి ఎట్టబెడతాడు తోలుతారా అని లేచాడు. 3 ఉన్నాం మేము అక్కడ. బుర్రం దబ్బాయి నీకో, నువ్వు తగిలి ఆ వాళ్ళ మీద ఎగురుతావిందా, వాళ్ళకి రాదండి, ఎట్ట ఛాన్సార్లు గుద్దారండి నాకు. అమ్మో, ఆ అమ్మాయి అంటది, అన్నా తప్పు నాది అయితే నేను మాట అంటే పడతా, నేను ఏం నీ జోలికి రాలే, నేను తగలలే, నేను అంత దూరం అంటే నువ్వే వచ్చి తగిలేవు బండికి, నా బండి డ్యామేజ్ అయినా పర్లేదు, గొడవ వద్దు, వెళ్ళిపో, నా కృప నీకు చాలు అని బండి మీద రాసింది. ఏంటో దాని అర్థం, క్రైస్తవుడు గొడవ పడడు, గొడవ పెట్టుకోడు, క్రీస్తు చూపించిన మార్గంలోనే నడుస్తాడు. సరే, ఇందాక తల్లిగారు అంది వాళ్ళు కరెక్ట్గా ఉంటే మాకు ఈ తిప్పలు ఎందుకని, అక్కడికే వస్తా. గిద్యోను మిద్యానీయులకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేసి అలసిపోయిన వాడై తిరిగి వస్తున్నాడు. ఎఫ్రాయిమీలు ఉన్నారు. ఎఫ్రాయిమీలో
ఈ తండ్రి వారందరూ వచ్చి గిద్యోను ముందు నిలబడారు. రేయ్ పనికి మాలోడా, నువ్వు పోయేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదురా? మేము కంటికి దిశాంచట్లేదా? మేము కనపట్లేదా మీకు అని చెప్పి గిద్యోను మీదకి కఠినంగా లేచారట. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి చదువుకోండి. అని వెర్రికేకలిస్తూ కోపంతో ఊగిపోతున్నారు ఎఫ్రాయిమీయులు. అప్పుడు గిద్యోను కోపపడొచ్చు, యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని పిలవాలిగా, మమ్మల్ని మర్చిపోయారా? మీ కంటికి కానట్లేదా మీకు అని చెప్పి గిద్యోను మీదకి ఎఫ్రాయిమీయులు లెగిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే గిద్యోను మాత్రం మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి అంటాడు, అయ్యలారా, ఇశ్రాయేలీల ద్రాక్ష తోట కంటే ఎఫ్రాయిమీయుల పరిగే శ్రేష్టమైనది అన్నాడు. వాళ్ళందరూ కూలయ్యి ప్రశాంతంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు అర్థమైందే? కోపపడే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ యుద్ధానికి వెళుతుంటే ఎఫ్రాయిమీయులు తప్పుకున్నారు. మేము మేము రావని తప్పుకున్నారు. కళ్ళ ముందే గిద్యోనికి తెలుసు ఆ విషయం. కానీ ఏ వెరగని కొన్నాడు బోకరించుకుంటూ వచ్చి నిలబడ్డారు. అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు, కోపం పుట్టించే మాటలు మాట్లాడు. నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదురా అని చెప్పి అతని మీదకి లేచారు. అన్నీ తెలిసిన గిద్యోను మాత్రం ఒకటి అంటాడు, అయ్యా మీరు పోరాడినట్లుగా మేమేం పోరాడగలం? నీలాంటి బలాచులతో మేము లాంటి బలహీనలు ఏం చేయగలం అయ్యా? మీరు వస్తే ఎంత యుద్ధమేం చేయగలరు? మేము ఓపిక తక్కువ వాళ్ళం, కొంచెం యుద్ధం చేసి వచ్చేవాళ్ళయ్యా అని అనంగలోనే కూలైపోయారు, వెళ్ళిపోయారు. ఇదే సందర్భం యెఫ్తా కాడికి వచ్చింది. యెఫ్తా కాడికి కూడా 12వ అధ్యాయంలో కూడా ఈ ఎఫ్రాయిమీయులు అతని మీదకి మళ్ళీ లేచారు. బాయ్, నువ్వు పోయేటప్పుడు మమ్మల్ని పిలవాలా వద్దా? పిలవకుండా ఎందుకు పోయాను అని యెఫ్తా మీదకి లెగిస్తే యెఫ్తా గిల్దాల వారిని పోగేసుకొని యెఫ్తా ఈ ఎఫ్రాయిమీయులను అందరినీ మొక్కలుగా నరకటం మొదలుపెట్టాడు. గిద్యోను అంటే కూలుకుంటాడండి. యెఫ్తా ఎందుకు కూలుకుంటాడు? కూలుకుంటే బ్యాచ్ కాదు కొందరు. అర్థం కాలేదు వీళ్ళకి. దేవుని బిడ్డ కోపాన్ని చల్లార్చే వారిగా ఉండాలి కానీ రేపే వారిగా ఉండకూడదు. కొంతమందికి ఈడు ఉంటుంది కానీ ఎవరం ఉండదు. 1 సమూయేలు 20వ అధ్యాయం 30వ వచనంలో సౌలు యోనాతానును పట్టుకొని తిడతాడండి, కన్న కొడుకును పట్టుకొని తిడతాడండి. ఎవరి సౌలు? ఇశ్రాయేలుకు మొదటి రాజు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ప్రవర్తనలో ఒకడిగా పిలువబడ్డవాడు, ప్రవర్తగా పిలువబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడ్డవాడు, 12 గోత్రాలకు మొట్టమొదటి ఏకచక్రాధిపతిగా రాజ్య పరిపాలన చేసిన వాడే సౌలు. దేవుని ఆత్మ కలిగినోడు. ఈ సౌలు కన్న కొడుకుతో ఏం మాట్లాడితే బుద్ధి ఉండొద్దు. కన్న కొడుకును పట్టుకొని అగడగొట్టు దాని కొడుకు అని తిట్టాడు. ఒక కన్న తండ్రి కొడుకుతో మాట్లాడాల్సిన మాటలు అవేనా? ఒక కన్న తల్లి కూతురుతో మాట్లాడాల్సిన మాటలు అవేనా? ఓ ఇంట్లో ఉన్నవాళ్ళతో భర్తతో అనాల్సిన మాటలు, భార్యతో అనాల్సిన మాటలు, అత్తతో అనాల్సిన మాటలు, కోడలతో అనాల్సిన మాటలు అయ్యానా? అసలు ఈడుంది కానీ ఎవరో లేకపోతే సరే. సౌలు అంతటి వాడు, ఆత్మచేత నింపబడ్డవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, కన్న కొడుకుని ఏమని తిడుతున్నాడండి? మాట్లాడరమ్మా. అక్కడ కొట్టు దాని కొడక అంటే ఆ మాట వేరే పదం, ఉంచుకున్న దాని కొడక అని. కన్న కొడుకును పట్టుకుని తిడుతున్న బుద్ధి ఉందా నీకు? నువ్వు అభిషక్తుడివే, నువ్వు ఆత్మ కలిగినోడివే, నువ్వు దేవుని సేవకుడివే, ఇశ్రాయేలుకు రాజువా నువ్వు. కాస్తైనా సిగ్గుండాలా? నీ అనుభవం తెలియజేస్తాను, నువ్వేంటో నీ నోటి మాటలే తెలియజేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవునిగా మనం బ్రతకాలనుకుంటే ఇక్కడ పాపం ఉండకుండా జాగ్రత్త పడదుముగాక. ఎక్కడ పాపం ఉండకూడదు? తొందరపడి నోరు జారొద్దు. కత్తిపోట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయన నోట ఏ కపటము. ఇప్పుడు నీ నోట నా నోట ఏం ఉండకూడదు? ఏ కపటము ఉండకూడదు. సరే, అర్థవంతంగా మొట్టమొదటి మారు గుర్తు చేస్తా. ఆత్మీయుడు మొట్టమొదటిగా అపవిత్రమైన మాటలు మన నోట రాకూడదు. ఏమి రాకూడదు? ఏం మాటలు? ఎట్టుంటాయి?
అపవిత్రమైన మాటలు ఎట్టుంటాయి? ఇంకా అపవిత్రమైన మాటలు కోపం వచ్చినప్పుడు వస్తాయా? అప్పుడు 3వ దూకుద్దా లోపలికి, 4వ దూకుద్దా? ఏమ్మా, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలనుకుంటే, నిజంగా నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటే, మొట్టమొదటిగా నీ నోట అపవిత్రమైన మాటలు రాకూడదు. రెచ్చగొట్టేవాళ్ళు నీ చుట్టూన్న గిద్యోన్లాగా కూలైపోవాలి. రెచ్చిపోవద్దు, కూలవ్వాలి. ఎందుకంటే అపవిత్రంగా మాట్లాడటానికి కాదు ప్రభు మనం పిలిచింది. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండటానికి నన్ను మిమ్మల్ని పిలిచాడు. మరి పరిశుద్ధంగా అని చెప్పుకోవటమే ఇక్కడ కూడా ఉండాలి కదా పరిశుద్ధత. అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా నువ్వు ప్రభు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి, నువ్వు పెట్టిన మొర్ర దేవుడు వినాలి అంటే ఇదిగో నీ నోట అపవిత్రమైన మాటలు రాకూడదు. ఒకవేళ వచ్చిందా నువ్వు క్రైస్తవుడివే కాదు. లోకములో ఒక నానుడి ఉంది, నోరు పెట్టుకొని బతకమని. దైవ గ్రంథం చెప్తుంది, నోరు పెట్టుకొని బతికేవాడు ఒకరోజు కప్పబడుద్ది మట్టితో. నోరు తప్పించుకోలేవు. కానీ ఒక క్రైస్తవుడిగా 4 రోజులే నిజాయితీగా బతుకుతాం. నోటి మాటల్లో అపవిత్రత దొరలకూడదు. సందర్భయోచనంగా మాట్లాడు, కృపాసహితంగా మాట్లాడు, ఎదుటివాడికి జ్ఞానాన్ని కలిగించే విధంగా మాట్లాడు, అడ్డదిడ్డంగా మాట్లాడొద్దు. ఇప్పుడు ఎవరే నీకు కోపాన్ని రేపే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిద్యోను ఎలా సమాధానం చెప్పాడండి? ఏమండి, ఇశ్రాయేలు ద్రాక్ష పళ్ళ కంటే ఎఫ్రాయిముల పరిగే శ్రేష్టమైంది కదా అన్నాడు. అసలు ఆ మాటకి ఎంత అర్థం ఉందండి? ఆ ఒక్క మాట అర్థమైనాడు, నోరు మూసుకొని వెళ్ళాడు. ఇతడు కూడా కైకైన అరితే ఏమైనా ఉపయోగం ఉందా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటే నీ నోట అపవిత్రమైన మాట రాకూడదు. ఒకవేళ వస్తే ఇక నీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఇప్పుడు పాపం ఎక్కడుంది? ఇప్పుడు ఈ నోరు బాగుందా లేదా? ఏం మాట్లాడుకుని ఉంటే చాలు. మాట్లాడమాకండి. నువ్వు ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నావు, ముంచుడు బాప్తీసం తీసుకున్నావు. అందరిలాగా లోకంలో నువ్వు కూడా మాట్లాడతావా? ఒక ముంచుడు బాప్తీసం అనుభవం, ఆత్మ యొక్క రుచిని ఎరిగి, ప్రతి జీవితం ఎరిగి నువ్వు కూడా అలాగనే మాట్లాడితే ప్రభునామానికి ఎంత అవమానం అండి. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం. మన నోట కూడా ఎక్కడ పాపం ఉండకూడదు, అపవిత్రమైన మాటలు ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా వచ్చాయా, దూరంగా పారిపో. నీకు సాధ్యమైనంత వరకు దూరంగా పారిపో. వారితో మాట్లాడి అపవిత్రం అయ్యేదానికంటే దూరంగా ఉండి మౌనంగా ఉండటమే మేలు. నెంబర్ టూ ఆత్మీయుడు మాట్లాడుకోవడం. రెండో మాట, పోకిరి మాటలు మాట్లాడకూడదు. దానికి మరొక అర్థం, పొగరతో మాట్లాడకూడదు. ఏదో ఒకసారి మీ నోటుకుంటూ అంటారా? దాని అర్థం, కొంతమంది క్రైస్తవులు ఎంత పొగరతో మాట్లాడతాడండి. లోకంలో జోలికి పోతే వాళ్ళు ఊరుకోరు కదా, మీ జోలికే వస్తా. అసలు అంత పొగరగా ఎందుకు మాట్లాడుతున్నావు? అంత పోకిరి మాటలు ఎందుకు వస్తున్నాయి? కొంచెం ఆలోచించండి అయ్యా. అంత పొగరగా ఎందుకు మాట్లాడాలి? అంత పోకిరి మాటలు ఎందుకు వస్తున్నాయి? అసలు నువ్వు చేసే ప్రార్థన ఏంటి? ఎదిగే సన్నిధి, దేవుని సన్నిధి అనుభవం ఏంటి? ఏ నిరీక్షణ నీకుంది? అవన్నీ నీకు తెలిసి కూడా పోకిరి మాటలు, పొగరగా మాట్లాడే మాటలు అవసరమా? ఒక క్రైస్తవునికి నువ్వు మాట్లాడొచ్చా? నా దేవుడు భూమి మీద ఉన్నంత కాలం ఎప్పుడు పొగరగా కానీ పోకిరిగా కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన ఆరాధించే నేను కూడా అలా మాట్లాడకూడదు. పోకిరిగా, పొగరగా. ఒకవేళ మీకు అలవాట్లుంటే మానేసేయండి. నీ నోటి తీరు మారకపోతే నీ బత్తి వేస్తో.
క్రీస్తు నామానికి నీ నోరే అవమానం తీసుకొచ్చి పెట్టుద్ది. నీ మాటలే నువ్వు క్రైస్తవుడు కాదని అన్యుల ఎదుట దేవుడి నామం దూషింపబడేలా చేస్తుంది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. మొట్టమొదటిగా ఏం మాట్లాడకూడదు? రెండవది, ఇక మూడవదికి నెహెమ్యా గ్రంథం 13:24 రాయబడ్డట్టుగా వాళ్ళకి అష్టారోతు దేవతల భాష వచ్చు కానీ యూదుల భాష రాదు. బూతులు సరస్వతులు నోట రాకూడదు. ఏ భాష వచ్చు వాళ్ళకి? లోకంలో ఉండే అన్ని భాష వచ్చు అంట వాళ్ళకి, కానీ దేవుని భాష మాత్రం రాదంట వాళ్ళకి. నిద్ర వస్తుందమ్మా. క్రైస్తవుడిగా దేవుని సందులో స్తుతిస్తున్నాం. మన నోటి గుంట బూతులు ఆ సరస్వత్తులు రావచ్చా అమ్మా? రావచ్చు అమ్మా. వస్తే ఆడంటాడు, నువ్వు నా బండికి అడ్డం వచ్చావు, నువ్వు అడ్డ రాకపోతే నా బండికి తగిలేదే కాదు. నువ్వు కూడా అంటావా? ఈయన కాంపిటీషన్ ఎవరు మాట్లాడలా? నాకు అడ్డం వస్తే నేను అంట, అడ్డం రాకపోతే ఎందుకంట? అవునా అవునా? నిన్ను ఖచ్చితంగా దేవుడే కావాలని నీకు అడ్డం పెడతాడు. నీ వ్యవహారం తేల్చాలి బయటికి. హృదయాన్ని గుచ్చితే లోపల బయటకు వచ్చింది, గొచ్చకపోతే లోపల దాచేసుకుంటారు, లాకర్లో దాచుకుంటారు. ముగించక బయలుదేరుతాం. ఏం మాట్లాడకూడదు? మూడవది ఇంకోసారి చెప్పండి. ఎవరు మాట్లాడకూడదు? నువ్వంటే ఎవరు? ప్రభు బిడ్డను నేను. ఏం మాట్లాడకూడదు? అసలు ఈ నోట రాకూడదు. దాని సందర్భంలో ఇంకేదైనా మాట్లాడు. అడ్డగోలుగా మాట్లాడతావా? తప్పు కదా. ఏడు అర్థమవుతుందా? నేను ఎప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా నా నోటుకుంట చెడ్డ మాట మాట్లాడకుండా జాగ్రత్త పడతాను. ఒక్క మాట చెడ్డ మాట ఇంట బయట చాటుగా ఎండరేటి ఎక్కడ మనస్సులో కూడా తప్పుగా చెడ్డ మాట అనేది కూడా ఆలోచించను. ఎందుకు చెప్పమంటారా? నా నోరు అపవిత్రం అవ్వకూడదు. నేను ఆయనతో ఉండే సంబంధం నాది. ఆయనకి నాకు సంబంధం తెంచేది నోటి మాటలో ఉన్న పాపమే. కనుక నేను ఎందుకు అలా మాట్లాడాలి? అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నాకు అని నా అభిప్రాయం. నీ నోటికుంటే బూతులు లేక చిల్లంగి మాటలు దయచేసి రాకూడదు. ఒక క్రైస్తవునిగా బతకాలనుకుంటే. లేదు అందరిలాగా బతికేస్తానంటావా? నేనేం చేయలేను. మొన్న ఒక మూర్ఖుడు అంటున్నాడు, నన్ను ఫోన్ చేశాడు, బ్రదర్ మాటల సందర్భం వచ్చి మాట్లాడతా అంటాడు, మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారుగా అన్నాడు. ఊరిని పని గంతలాడు, నువ్వే ఆడ దొరికేవరా నాకు? అదే ఫోటో పెట్టాడు, వీడియో పెట్టాడు, వాళ్ళు ఊరేగిస్తున్నారు అమ్మగారిని, అది పెట్టాడు. మీరు కూడా అదే చేస్తున్నారుగా అన్నాడు. అర్థం లేని మొఖాలకి ఏం అర్థమేసి వచ్చుద్ది? నేను ఇక డైరెక్ట్గా ఒకటే అన్నాను, వాళ్ళు రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసే పని అది. నిజ క్రైస్తవుడు భారతదేశంలో చెయ్యరు. ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టి మనం చంపుతున్నారు. నా మాట మీకు అర్థమైందా? క్రైస్తవ్యంలో అక్కడొకటి ఏదో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని అల్లరి చేయటానికి ప్రయత్నం జరుగుతున్నాయి. దానికి ధీటుగా సమాధానం చెప్పకపోతే క్రైస్తవులు ఎందుకు అవుతాం మనం? అతడు అగపరిచిన జ్ఞానమును ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయిరి. ఒకళ్ళామి నాన్రా స్టెఫెను గురించి అమ్మా, బూతులు చిల్లంగి మాటలు ఈ నోట చచ్చిన రాకూడదు. ఒకవేళ వస్తున్నాయా, నోటికి సిలవై దారిద్రం వదిలిపోద్ది. సిలవై. మా గొర్రె అప్పుడప్పుడు అంటుంది, రే నువ్వు నోరు మీరా, వాడు పద్దాక గొనుగుతుంటాడు, నోరు మీరా అని అంటే వాడు ఆగడు. మా అమ్మాయి తెలివిగా అంటది, అమ్మా నువ్వు ఇందాక సూది దెబ్బని ఆడబెట్టే పట్టుకురా, వాడికి నోరు గుట్టేస్తా. ఎందుకమ్మా? వాడు పద్దాక మాట్లాడతాడు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు కుట్టేస్తే అట్రా, కొట్టేయాల్సిందే. వాడు నోరు ఆగట్లేదు కాబట్టి కుట్టేస్తేనే ఆగుతాడు. కుట్టేస్తే ఆగడరా వాడు, ఏడు అనుకుంటే ఆగుతాడురా. అట్నా వాడు చెప్పిన ఎండలే. నీకేం అర్థమైందో కొంచెం కీర్తన 39 ప్రకారం
నోటికి చిక్కం పడాలి. క్రైస్తవునిగా నీ నోట పాపం ఉండకుండా జాగ్రత్త పడండి. అమ్మ అయిపోయిందిరా, ఇక చిట్ట చివరి మాట చెప్పి నేను ఇక ఆమేన్ అంటాను. ఇక నీకు నాలుగోదిగా నీ నోటైనా ఒక క్రైస్తవునిగా నీ నోట రాకూడని నాలుగో మాట, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న సత్యం అదేనండి. బాగా ట్రెండ్లో ఉంది. యవనస్తులు భలే యూజ్ చేసుకుంటున్నారన్నమాట. 2 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. ఏమర్థాలు? అసలు నువ్వు ఎదుగుతుంది ఎక్కడా? మందిరంలోనే కదా, వాక్యాన్ని వింటున్నావు కదా. అసలు ఆ డబల్ మీనింగ్ డైలాగులు ఏంటండి సిగ్గు లేకుండా? లోకం పాడైందంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని సందులో ఎదుగుతున్న నువ్వు కూడా పాడయ్యావంటే నిన్నేం చేయాలి? అసలు ఒక క్రైస్తవునిగా నీ నోట పాపం ఉండకూడదు. ఆయన పాపుల మనవి వినడు. మరి నీ నోరు అపవిత్రమైందైతే, నీ నోటిలో పవిత్రత లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తా, నీ నోటి మాటని నువ్వు ప్రభు బిడ్డవా కాదని పట్టించేస్తాయి. అందుకే ఒక క్రైస్తవుడు నోటి మాటల్లో పాపం లేకుండా జాగ్రత్త పడాలి అంటారా? స్త్రీల సమాజమా, మీకు ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే ఆ మాట చెప్తా. ఏమో తర్వాత మొక్కలు మాడితేనో నువ్వు తక్క తర్వాత మొక్క మాడితేనో ఏందో మీరు అంటే ఇప్పుడు చెప్పేస్తాను. రెడీ? సామెతల గ్రంథం 31:26. స్త్రీలకు మాత్రమే అలాంటి లక్షణాలు నాకున్నాయి అన్నోళ్ళు చేయొద్దండి. మరి ఆమె నిద్రపోయిందిరా, మళ్ళీ ఒకసారి చదువు. నాకు ఈ లక్షణం ఉందని వాళ్ళు చేయొద్దండి. ఏందయ్యా ఓ నాయన, ఇది కూడా అర్థం కాలేదా మా తల్లి? ఏం లేదు కదమ్మా, అర్థమయ్యే మాటే కదా అది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పండి, నీకు ఈ లక్షణం ఉందా? జ్ఞానంతో మాట్లాడే అనుభవం నీకేమైనా ఉందా? అజ్ఞానంగా మాట్లాడే అనుభవం ఉందా? మొన్న ఒక సిస్టర్ ఏడ్చుకుంటూ ఫోన్ చేసి అంటది, అన్న మా ఇంట్లో నాకు తలకాయ నొప్పడుతుంది అన్న, బయట నుంచి లేకపోతుంది, నరకం చూసినట్టుంది అన్న, బాగా బాధేస్తుంది అన్న అని అంది. ఏమైందమ్మా అన్నాను. మా వారు ఫోన్ చేస్తే ఎత్తడన్నా, ఏడున్నానని చెప్పడన్నా, ఫోన్ చేస్తే ఎత్తడన్నా. సరే ఎత్తకపోతే లేమ్మా పనిలో ఉంటాడులే అంటే, లేదన్నా రాంగులు అడిగితేనన్నా చెప్పాలిగా, చెప్పేదాకా నువ్వేడాగి వస్తున్నావు. ఏందో ఎంత మాట అన్నా? అసలు మనసు విప్పి నేను పరిస్థితి దాన్ని చెప్పే ఛాన్స్ నువ్వేడెత్తానో, మళ్ళీ ఈ దొంగేడుపులు ఎందుకు? కడుపు రగిలిపోయింది. తప్పు ఒకవైపే చూడమాకండి కదా. ఏ పరిస్థితిలోని ఫోన్ ఎత్తాడు చెప్తాడుగా, నీకు అంత ఆత్రం ఎందుకు? స్తోత్రం లేని మొహమా, ఎందుకు చేస్తాను? అక్కడికే వస్తున్నాను తల్లి. సో నువ్వు జ్ఞానంతో మాట్లాడితే అంత గొడవ ఉండదుగా. కాస్త కూల్ అయ్యాక కూర్చోబెట్టి ఆయనే చెప్తాడుగా. చెప్పనప్పుడు కాస్త కూల్ అయిన తర్వాత నువ్వు మాట్లాడితే అప్పుడు మాట్లాడతాడుగా. కాక మీద వస్తే నువ్వు కాకాయ తగులుకుంటావా, కాకిలాగా అరుతుంటావా, ఇంకా ఇంట్లో ప్రశాంతి ఎందుకుంటుందండి? సేవ సమాజం మీకు వందనాలు. జ్ఞానవంతురాలిగా ఆలోచించు. నువ్వు అజ్ఞానివై ఆలోచిస్తే మీ గురించి మేము అందరూ ఆలోచించాలి. ఎవరికి అర్థం కాలే. ఇక రెండోది అక్కడ ఏమన్నాడు? కృపగల ఉపదేశం అంటే ఏంటి? మంచిగా మాట్లాడాలి. స్త్రీ ఎప్పుడు చెప్పండి, స్త్రీ ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. సామెతల 15లో ఉంది, మృదువుగా మాట్లాడాలి, మెత్తగా మాట్లాడాలి.
ఈ లక్షణాలు ఇప్పుడున్న కాలంలో లేవు. మృదువుగా మాట, ఆ ఒక్క మాట, మిగతా అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు అను, ఆ ఒక్క మాత్రం కూల్ చేయి. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు కాకిలాగా కొంగలాగా. ఇప్పుడు అక్కడ అన్నమాట అదే కదమ్మా. ఏమన్నాడు? కృపగల ఉపదేశముతో మాట్లాడాలి. నీ మాట తీరు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఇప్పుడు మరి ఆయన గారికి వచ్చిన వెంటనే నువ్వు మాట్లాడితే బీపీ పెరుగుతుందా తగ్గుతుందా? ఏందా పెరుగుతుందా? ఇంట్లో లోపం లేదు, ఇళ్ళల్లోనే ఉంది లోపం. దీపంలోనే తేడా ఉంది, కొవ్వొత్తి సరిగ్గా లేదు. ఒత్తు కట్ చేసి, మసిపట్టిన ఒత్తును కట్ చేసి అప్పుడు వెలిగితే జ్యోతిర్మానం వెలుగుద్ది. సామెతలు 6వ అధ్యాయం 4లో రాయబడి ఉంది. ఈపు ఎప్పుడు మొత్తుకుంటుందంటే, నోరా కొంచెం కూల్గా ఉండు. ఆయన వచ్చినప్పుడు కథ ఆగవే, నువ్వు ఫ్రిడ్జ్లో నీళ్ళు దాగు తల్లా, నువ్వు తొందరపడమాకే అంటదట. ఆ నోరు అంటదంట, అడగాల్సిందే కడగాల్సిందే అంటదట. నువ్వు అడుగు, నువ్వు కడుగు, తర్వాత కొంచెం నువ్వు కూల్గా ఉంటే నా పని నేను చేసుకుంటాగా అంటదట. కృపగల ఉపదేశమే స్త్రీ మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారా? బుర్ర తక్కువ మాటలు మాట్లాడతారా? ఏమండి అమ్మా, ఎంత అలసిస్తే మాత్రం, ఎంత నీకు నోరిస్తే మాత్రం అడ్డదిడ్డంగా మాట్లాడతావా? స్త్రీ మృదువుగా మాట్లాడాలి, మెత్తగా మాట్లాడాలి. ఇంక సేమ్ టైం ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే, స్త్రీ నోటు మాట గేటు దాటకుండా ఉంటే ఇల్లు ఎప్పుడు పరువుగా నిలబడుద్ది. గేటు దాటకుండా ఇల్లు, ఇంటి శబ్దం లోపల ఉన్న స్త్రీ నోటి మాట బయటికి వినపడకూడదు. అలా నీ ఉన్నట్లయితే నీ ఇల్లు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. దీన్నే గుట్టు అంటారు. స్త్రీ ఇదిగో ఇక్కడ జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, కృపాసహితంగా. నీ మాట తీరే నీ కుటుంబాన్ని జాగ్రత్త చేస్తుంది. మీకు తెలుసా, శరీర అవయవాలన్నీ బలహీనమే, కానీ ఇది మాత్రం బలహీనం కాదు. నేను మీకు బంపరాఫరం, నేను తప్పని లేదమ్మా, అవునా కాదా? కానీ దీన్ని కరెక్ట్గా వాడుకుంటే దీనికి మించిన అదృష్టం మరొకటి లేదు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా అండి? నీవు నోటి ఫలము చేతనే మేలు పొందుతావు అని. నీ నోటి మాటలు బాగుంటే మేలు పొందుకుంటావు, నీకు అందరూ చుట్టాలు అవుతారు. అదే నోరు తేడా అయితే అప్పుడు ఏమని పేరు పాట పెడతారు? నాకెవరు ఇంకెవరు నువ్వు నిచ్చావు, నువ్వు వాడా ఎవరు నువ్వు నిచ్చావు నువ్వు. సరే, దేవుని కృప, ఆయన బిడ్డగా మనం బ్రతుకుతున్నాం. మన నోట పాపం అంటకుండా జాగ్రత్త పడాలి. ఎలా పడితే అలా మాట్లాడకండి. అపవిత్రమైన మాటలు, పొగర మాటలు, పోకిరి మాటలు, సరస్వతులు, బూతులు, లేదా 2 అర్థాలు వచ్చే మాటలు సచ్చిన క్రైస్తవుడు మాట్లాడకూడదు. మాట ఆయనే మౌనంగా ఉన్నాడు, మనం అంతకంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలా, పెట్టరేగిపోవాలా? ఒక క్రైస్తవుడిగా లోకం గుర్తించాలంటే మన మాట తీరును బట్టి గుర్తిస్తారు. ఎస్ ఆర్ నో? సరే, చివరిగా ఈ ఒక్క ప్రశ్న అడిగి నేను ఇక ముగించాను. ఒకే ఒక్క ప్రశ్న అడగమంటారా? ఇప్పుడు అందరం కలిపి అడుగుతాం, మళ్ళీ వాళ్ళు బయటపడతారు. అడగమంటారా? ఏంద్ర భక్తుడా మాట్లాడరా? అడగమంటారా? రండి సార్ గారు, అడగమంటారా? మీరు కూడా రెడీయా? నా మీద పుస్తకాలు రాయమాకండి. మీరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు మీరు. అడగమంటారా? అడిగేస్తున్నా. మరి నీ నోరు మంచిదేనా? నా నోరు మంచిది కాదు అన్నులు చేతండి. నేను కూలుకుంటానండి, నా జోలికి ఎవరైనా వస్తే నేను బతకనేనండి. చేయత్తా చేయాలి కదా. ఎన్ని రోజులు ఆగినా ఒక్క రోజులో అన్నీ బయటకు వస్తాయి. ఎందుకు చేత్తా? ఏంటమ్మా, ఇప్పుడు నీవు నోటి వల్ల నీకేం ప్రమాదం లేదు, నీతో ఉన్నోళ్ళకి ప్రమాదం. అంటే ఎవరికి?
అదుక్కో, మళ్ళీ ఆడికే వెళ్తున్నావు. నువ్వు సక్రంగా ఉంటే నీ నోరు వాళ్ళు కూడా సక్రంగానే ఉంటారు. రాంగ కాకిలాగా మొదలు పెడితే ఎందుకు అరుగుతారంట? నీ నోట ఏ పాపం ఉండకూడదు. యెషయా గ్రంథం 6:5 రాయబడి ఉంది. యెషయా అంటాడు, అయ్యా నా పెదవులు అపవిత్రమైనవి, నా నోరు అపవిత్రమైనది, అపవిత్రమైన ప్రజల మధ్య నేను బ్రతుకుతున్నానయ్యా. ఈ నోటితో నేను ఎలా స్తుతించాలయ్యా? యాకోబు పత్రిక 3:10 రాయబడ్డట్టుగా ఈ నోటి నుండి ఆశీర్వచనం, ఈ నోటి నుండి శాపవచనం నేను మాట్లాడుతున్నానయ్యా. నా నోరు అపవిత్రమయ్యా అని ఏడ్చాడు. దేవదూత బలిపీఠం నుంచి అగ్ని తీసుకొచ్చి అతని పెదాలు కాల్చి శుద్ధి చేసి, నీ నోరు పరిశుద్ధమైంది, నేను నీ నోటిని నింపుతానన్నాడు. ఇదిగో ఈ నోరు పరిశుద్ధం అవ్వాలి. లేఖనంలో ఇంకో మాట కాదు, పరిశుద్ధుల పలుకు నెరవేరుద్దట. నువ్వు పలికే ప్రతి మాట నీకు నెరవేరాలి అంటే ఇక్కడ పాపం ఉండకూడదు. నీ నోట పాపం ఉండకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు పలికింది నీకు నెరవేరుద్ది. అయితే ఏం చేయాలి? పొద్దుపూట బ్రష్ చేస్తున్నారు కదా, చాలేదా? ఎప్పుడు? వయసు మీద పడ్డాకనా? ఇప్పుడే పెట్టేస్తే పోలా? ఆమెను కూడా అట్లా మళ్ళీ చెప్తాను, నిన్ను చూసిన వాళ్ళు బయట వాళ్ళందరూ చెప్పుకోవాలి, వీళ్ళు చర్చికి పోయేవాళ్ళు. ఎట్లా చెప్పారు? మౌనంగా ఉంటాడు, నోరు జారు, జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ్డావు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వేంటో, నీ భక్తి ఏంటో, నీ ఆత్మీయత ఏంటో పట్టించేది నీ మాటలే. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడద్దు. నేను ఒకటే చెప్తాను, ఆయన నోట ఏ పాపం లేదు, ఆయన ఆరాధించే మన నోట కూడా పాపం ఉండకూడదు. ఇక్కడ పాపం ఉండకూడదు. జాగ్రత్త చేసుకో. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.